అందరికీ కూడా మా సోదరులకి సోదరిమణులకు అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న సోదరులు వెంకటేష్ గారికి, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, గౌరవ ఎక్స్ కార్పొరేటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందున్న సోదరులకు అందరికీ కూడా, కమిటీ సభ్యులకి, ఈ టెంపుల్ కంప్లీట్ చేసుకోవడానికి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వాసవి మాత ఇక్కడ వెలిసిందంటే మీరు నేను చేయడం కాదు, ఆవిడ సంకల్పించింది కాబట్టి అమ్మవారి ఇక్కడ వెలిసేదానికి సంపూర్ణంగా నమ్ముతాను. నిజంగానే ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, అమ్మవారు ఇక్కడ అడిగారంటే ఖచ్చితంగా ఏదో ఉంది సంకల్పం అని ఆలోచించి సరే అని చెప్తూ స్థానికంగా ఉన్న నాయకులను భూపాల్ రెడ్డిని, మిగతా వాళ్ళందరినీ, ఇక్కడ దీంట్లాలు ఉండేవాడు, అట్లాగే అనిల్ ఉండేవాడు, అందరినీ కూడా పిలిచి అమ్మవారికి ఇక్కడ గుడికి ఇద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అన్నప్పుడు అందరు కూడా సరే అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతున్నట్టు ఈ టెంపుల్ నిర్మాణంలో చాలా మంది కష్టపడ్డారు. నేను చూశాను ప్రత్యక్షంగా, పక్కన నా క్యాంప్ ఆఫీస్, చాలా మంది కష్టపడ్డారు. వారందరికీ కూడా పోయిన జన్మలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీరు గుడి కట్టగలిగారు. నిజంగా మీకు అందరికీ అభినందనలు. శ్రీనివాస్ మీ టీం అందరికీ కూడా, ఆ శ్రీనివాస్, ఈ శ్రీనివాస్, అందరు శ్రీనివాస్, అందరి సంఘాలు, బాలాపూర్ సంఘము, మీర్పేట సంఘము, జల్పల్లిలో ఒక సంఘం ఉంది, అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఐకమత్యంగా ఉండి ఇలాగే అమ్మవారిని పూజించుకుంటూ, వెంకటేష్ ఒక సంకల్పం చెప్పాడు ఈరోజు, నేను పేద బిడ్డలకి చదువు చెప్పడానికి ఒక విద్యాలయం ఏర్పాటు చేస్తానమ్మని అమ్మవారి ప్రాంగణంలో చెప్పాడంటే అమ్మవారు చెప్పించింది. అది ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేయడానికి అందరం కూడా సంకల్పిద్దాం. నాకని నాదొక కోరిక, మధ్యలో నేనున్నాను, ఇక్కడ గుడి ఉంది, ముందు బడి ఉంది, వెనకాల బస్తీ ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిందంతా కూడా మీకు అమ్మవారు అప్పచెప్పింది. ప్రాంతం అంతా మీరు ఏ విధంగా వెంకటేష్ వైశ్యులకు సంబంధించిన పేద బిడ్డలను చదివిస్తానని అన్నారో దాంట్లో ఈ బస్తీ వాళ్ళని కూడా చేర్చుకోవాలని మా సోదరుని కోరుతా ఉన్నాం. వాళ్ళు త్యాగం చేస్తారు కాబట్టి, వాళ్ళు సరే అన్నారు కాబట్టి మనం ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నాం. లేదు వాళ్ళు రాజకీయాలు చేసి హంగామా చేసింటే మనం అమ్మవారిని పెట్టుకునే వాళ్ళమే కాదు ఇక్కడ. కాబట్టి వాళ్ళను మీ బిడ్డలతో పాటు, వైశ్య బిడ్డలతో పాటు, వైశ్యులకు సంబంధించిన బిడ్డలతో పాటు ఆ బస్తీకి సంబంధించిన బిడ్డలను కూడా ఉన్నత చదువు చదవడానికి సహకరించాలని వెంకటేష్ని మీ టీం అంతా కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, బాగా వర్షాలు పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, భగవంతుడి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మవారు ఆ విధంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. జై వాసవి మాత.